అందరూ చాలా ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేసిన 'బిగ్ బాస్' గ్రాండ్ లాంచ్ కంప్లీట్ అయింది. దాన్ని మనం ఒకసారి పైపైన రివ్యూ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్‌లోకి నాగార్జున ఎంటర్ అయిన తీరు గాని, హౌస్ మొత్తానికి ఆ రెడ్ కార్పెట్ వేసి తర్వాత దాన్ని ఇట్లా కిందకి తీసేసిన విధానం కూడా ఇదంతా బాగా నచ్చింది. 'ఓజీలోని' 'ఫైర్ స్టార్మ్' సాంగ్‌ని తీసుకొని ఈ మొత్తం ఈ పర్టిక్యులర్ సినారియో మొత్తానికి దాన్ని యూజ్ చేసుకున్నారు. దానికోసం హౌస్ మొత్తం డ్రోన్ ఏశారు. హౌస్ కూడా చాలా బావుంది. ఇన్ని సీజన్స్‌లో బెస్ట్ హౌస్ అయితే 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్ అని చెప్పొచ్చు. దాన్ని కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు. స్మోక్ అది పెట్టి, మనం హ్యాపీ బర్త్‌డేస్ అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు స్మోక్ పెడుతుంటారు కదా! ఆ స్మోక్ పెట్టి దానికి వాళ్ళు డ్రోన్ ఏసి దానికి మళ్ళీ 'ఓజీ ఫైవ్ స్టార్మ్' సాంగ్ మ్యూజిక్ యాడ్ చేశారు. ఎక్సలెంట్‌గా ఉంది. ఒక్కొక్క ప్లేస్‌కి నాగార్జున వెళ్ళడం, ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేయడం మనంతా చూస్తున్నాం. చాలా ఎక్సలెంట్‌గా అనిపించింది. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ కామనర్స్‌కి ఇస్తూ వాళ్ళని పిలిచి, వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళతో ఒక్కొక్కళ్ళతో నాగార్జున మాట్లాడుతూ, డిస్కస్ చేస్తూ, అసలు ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ తను ఇంటరాక్ట్ అవుతూ, అట్లాగే అగ్ని పరీక్ష ఎట్లా జరిగింది, అగ్ని పరీక్ష 15 డేస్ ఆఫ్ ఎపిసోడ్స్‌లోంచి అన్నీ కలిపి ఒక ఏబీగా తయారు చేశారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఏబీని వాళ్ళు కట్ చేశారు. మంచి ఏబీస్ కట్ చేస్తారు. బిగ్ బాస్ ఎంటైర్ బిగ్ బాస్‌లో బెస్ట్ థింగ్ నాకు నచ్చేది ఏంటంటే మంచి ఏవీస్‌ని కట్ చేస్తారు. ఎవరైనా బయటికి వెళ్ళిపోయినప్పుడు, ఎవరన్నా హౌస్‌లోకి వచ్చేటప్పుడు ఏవీస్ కాస్తంత బోర్ కొడితే, ఎస్పెషల్లీ వాళ్ళు మనకు అప్పటికి తెలియదు కాబట్టి ఏందిరా మీ గోల అనిపిస్తుంది కానీ, హౌస్‌లోంచి ఎవరన్నా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మంచి మంచి ఏవీస్‌ని కట్ చేస్తారు. మంచి మంచి పాయింట్స్‌ని తీసుకుంటారు. నచ్చుతుంది నాకు. సో అట్లా ఏవీస్ బాగున్నాయి. ఎస్పెషల్లీ అగ్ని పరీక్ష ఏవి. అక్కడి నుంచి ఇక ఆడియన్స్ అంటే కంటెస్టెంట్స్ రావడం స్టార్ట్ అయింది. ఫస్ట్ కంటెస్టెంట్ అంటే మనకి ఇన్నాళ్ళు ఎట్లా ఉండదంటే లాంచ్ కార్యక్రమం ఎట్లా ఉండదంటే చూడగానే వీళ్ళు వస్తూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు తెలియని సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. బట్ ఈ అగ్ని పరీక్ష వల్ల ఏంటంటే ఆల్రెడీ 13 మంది కామనర్స్ నుంచి 5గురు వెళ్తారని అనౌన్స్ చేశారు కాబట్టి ఈ 5గురు ఎవరా అనే ఎక్సైట్మెంట్తో మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ టైంలో సెలబ్రిటీస్ ఒకళ్ళిద్దరు రావడం, ఇద్దరు తర్వాత ఒక కామనర్ని పంపించడం అట్లా ప్లాన్ చేశారు. ఫస్ట్ తనుజ గౌడ వచ్చింది, ఆ తర్వాత ఆశా సైని వచ్చింది, ఆ తర్వాత ఇక కామనర్స్ యొక్క వంతు వచ్చింది. జడ్జెస్లో ఒకళ్ళుగా ఉన్న బిందు మాధవి వచ్చి హరీష్ను పంపించింది. దాని ముందు పవన్ కళ్యాణ్ ఓటింగ్ ద్వారా నాగార్జున పంపించారు. అట్లా ఇద్దరు సెలబ్రిటీస్ రావడం, మిగతా వాళ్ళు మళ్ళీ ఒక కామనర్ లోపల పంపించడం, ఇట్లా మొత్తం అందరూ కూడా మీకు తనుజ గౌడ, తర్వాత ఆశా సైని, అట్లాగే సెలబ్రిటీస్లో ఉన్న షష్ఠీ వర్మ, ఇంకొకళ్ళు ఫీమేల్గా ఉన్న వాళ్ళని, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా వరుస పెట్టి అందరినీ పంపించుకున్నారు. కామనర్స్లోంచి మాత్రం అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే పవన్ కళ్యాణ్ కోటింగ్ బాపడింది, అతను వచ్చాడు. డీమన్ పవన్ కోటింగ్ బాపడింది, అతను వచ్చాడు. హరీష్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు. ప్రియాని కూడా హౌస్లోకి తీసుకున్నారు. దమ్ము శ్రీజాని అందరూ ఎక్స్పెక్ట్ చేసిన హౌస్లోకి తీసుకున్నారు. అయితే లాస్ట్ మూమెంట్లో వచ్చి అభిజిత్ తరఫున శ్రీముఖి వచ్చి వైల్డ్ కార్డ్లో మర్యాద మనిషిని లోపల పంపించింది. మనం ఎక్స్పెక్ట్ చేసాం ఆబ్వియస్లీ 6 పీపుల్ అని ముందే చెప్పాం. వీళ్ళేమో 14 మంది, వాళ్ళేమో 6గురు. సో మొత్తం 15 మంది హౌస్లో ఉన్నారు. 4 మేల్స్ వచ్చేసి భరణి శంకర్ అని, అతను ఒక సీరియల్ యాక్టర్. మనం ఆల్రెడీ మొన్న కంటెస్టెంట్స్ లిస్ట్లో చెప్పాం. సీరియల్ యాక్టర్ భరణి శంకర్, మనం చెప్పిన వాళ్ళు అందరూ వచ్చేసారు హౌస్లోకి. తర్వాత ఇమాన్యుయల్, జబర్దస్త్ నుంచి వచ్చినటువంటి ఇమాన్యుయల్. సుమన్ శెట్టి, అతను 7/G, జయం, ధైర్యం ఇట్లాంటి సినిమాలతో చాలా ఫేమస్ అయిన సుమన్ శెట్టి. వీళ్ళందరినీ కూడా హౌస్లోకి తీసుకున్నారు. మొత్తం వీళ్ళొక 9, వాళ్ళొక 6 పీపుల్. అయితే కామనర్స్కి ఫస్ట్ నుంచి కూడా ఇందాక చెప్పినట్టు స్పెషల్ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తూ ఫస్ట్ నుంచి వాళ్ళని కూర్చోబెట్టారు. తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా కామనర్సే సెలబ్రిటీస్కి పనులు అసైన్ చేయడం, బాత్రూమ్ క్లీనింగ్ అనండి, బట్టలు ఉతకడం అనండి, ఇల్లు క్లీనింగ్ అనండి, ఇంకొకటి వంట చేయడం అనండి, ఇట్లాంటివన్నీ కూడా కామనర్సే వాళ్ళకి అసైన్ చేసేలా చేస్తారు. ఒకటి బాగుంది. అండ్ అవుట్ హౌస్ అండ్ 2 హౌసెస్ పెట్టారు. అవుట్ హౌస్ ఒకటి, మామూలు హౌస్ ఒకటి, బిగ్ బాస్ హౌస్. సో ఈ 2 హౌసెస్లో ఓనర్స్గా కామన్ పీపుల్, ఐ మీన్ కామనర్స్ ఉన్నప్పుడు సెలబ్రిటీస్ని అక్కడ ఉండేలాగా, అవుట్ హౌస్లో ఉండేలాగా డిజైన్ చేశారు. ఇక్కడ నుంచి గేమ్ చాలా ఇంట్రెస్ట్ మలుపు తిరుగుతుంది. ఎందుకంటే కామనర్స్ ఓనర్స్గా ఉండి వాళ్ళు టెనెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, అసలు రెంట్ పరంగా వాళ్ళు ఏం పే చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా కమింగ్ ఎపిసోడ్స్లో మనం చూస్తాం. మొత్తం మీద ఒక మంచి లాంచ్ జరిగింది అన్నట్టు నాకు అనిపించింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత పెర్ఫామ్ చేస్తారు వీళ్ళు, ఏ రకంగా వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మింగిల్ అవుతారు, ఎట్లా బిహేవ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఫర్దర్ ఎపిసోడ్స్ డిపెండ్ అయి ఉంటాయి.